ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ వకీల్ సాబ్ మూవీ చేశారు, ముందు కూడా చిరంజీవి గారితో 150 చేశారు. ఇద్దరిని చూసుకున్నట్టయితే అన్న తమ్ముళ్ళు. సో వీళ్ళిద్దరిలో మీకు ఏమైనా వేరియేషన్ అనిపించాయి? ఆ రోజు చేసే సినిమా కొత్తగానే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ చేసేవాళ్ళు. అది ఏదైనా డైలాగ్ చెప్పగలరా మరి? నేల ఈనట్టు ఈ జనాన్ని చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుందయ్యా సెక్రటరీ సార్. ఇక్కడ మీరు నేను తప్ప ఎవరు లేరు సార్. అంతమంది జనం ముందున్నట్టు ఊహ చేసుకుంటే మన పీచి బ్రహ్మాండంగా వస్తుంది. రాసుకో. సంవత్సరం క్రితం వాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు, వాళ్ళని దించాం, మేము మంత్రులు అయ్యాం. ఇవాళ మమ్మల్ని దించాలని వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లో అన్నారు, సరేనన్నాం. ఈ మ్యాటర్ గురించి మీ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడున్న వకీల్ సాబ్తో పోలిస్తే దాంట్లో మీ క్యారెక్టర్ ది బెస్టే కదా సార్ మీ లైఫ్లో? నాకు తెలిసినంత వరకు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం. కొడబెట్టి నన్ను కొట్టాలా? పాపం ఆవిడ శ్వేత నన్ను కొట్టలేక ఇలా అలా అంట మొదలెట్టింది ఆవిడ. అవునా? అంటే ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఉన్నారు, ఆయన అన్నాడు, వెళ్ళి సైగ చేశాడు, అమ్మ అలా కొడితే కాదు గట్టిగా కొట్టేయమన్నాడు ఆయన. సినిమా ప్రపంచం ఏదైతే ఉంటుందో కష్టాలు కన్నీళ్ళు వీటికి ఫస్ట్ ఇవి దాటుకుంటే కానీ సక్సెస్ అనేది చేత పట్టలేమో అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సినిమా ఫీల్డ్ మీద దాని మీదే ఆధారపడి మనం వచ్చామనుకోండి, బీ ఫ్రాంక్. హాయ్ హలో వెల్కమ్ టు చిత్రలోకం. ఎన్నో నాటకాలు, ఎన్నో సీరియళ్ళు, మరెన్నో సినిమాలు అన్నిట్లో నటిస్తూ, అంతేకాదు నిన్న వచ్చిన వకీల్ సాబ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కేర్ టేకర్గా ఉంటూ అప్పుడప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెడిసిన్ అందిస్తూ ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శించిన సమ్మెట గాంధీ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన వ్యక్తిగత విశేషాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా సార్? నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. ముందుగా మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు సార్. మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్ ఎంతో సక్సెస్ వకీల్ సాబ్ మూవీతో అసలుకి హడలిపోతుంది మొత్తం అంతా ఇండస్ట్రీ. సో మీకు ఎలా ఉంది సక్సెస్? చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. 9వ తారీఖు నుండి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి విపరీతమైన ఫోన్స్, నాకు వందల ఫోన్స్. ఎందుకంటే సినిమా సక్సెస్ అయితే దాంట్లో ఉన్న క్యారెక్టర్లు అన్నీ సక్సెస్ అయినట్లే. అవును. కాబట్టి సినిమాని అద్భుతంగా తీశారు మా దర్శకులు వేణు శ్రీరామ్ గారు. అద్భుతంగా నిర్మాణం జరిగింది దిల్ రాజు గారి ఆధ్వర్యంలో. అలాగే నటులందరూ కూడా బాగా నటించారు. ముఖ్యంగా మీ పాత్ర అసలు ఆ పాత్ర నాకు ఇవ్వటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. ఆ పాత్ర నన్ను సెలెక్ట్ చేసిన దర్శకులు వేణు శ్రీరామ్ గారికి, అలాగే సహదర్శకులు బాబీ బండి గుప్తాపు గారికి, నాకెంతో సహకారం అందించినటువంటి రచయిత అంటే సంభాషణ రచయిత తిరుపతి గారికి, డిఓపి ఆయన వినోద్ గారికి, తోటి నటీనటులకు అందరికి కూడా, సాంకేతికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, అందరికీ అవకాశం ఇచ్చిన ఆయనకి నా ధన్యవాదాలు. అలాగే అంత పెద్ద క్యారెక్టర్ చేయటానికి పెద్ద హీరోలు సాధారణంగా ఒప్పుకోరండి, చిన్న ఆర్టిస్టులకి ఎవరు. అటువంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నేను చిన్న ఆర్టిస్ట్ని అయినా కానీ ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయన పెద్ద మనసుకు నేను దాసోహమ్మ. అంటే ఇప్పుడు క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో మీరు అంటే ఒప్పుకున్నారు అంటున్నారు. సో మీరు అంటే ముందు కూడా మనం సినిమాలు చూసినట్లయితే పెద్ద పెద్ద క్యారెక్టర్లే చేశారు. సో మీరు చిన్న ఆర్టిస్ట్ అని మేమైతే అనుకోదలుచుకోలేదు. నేనైతే అనుకుంటున్నాను. అవునా? ఇంకా పెద్ద ఆర్టిస్ట్ని కాలేదని అనుకుంటున్నాను నేను. అవునా? ఎందుకని సార్ అలా? ఎందుకంటే ఏమీ లేదు, ఒక బ్రేక్ రావాలమ్మా, పెద్ద బ్రేక్ వచ్చి అన్ని సినిమాలు చాలా బిజీగా నెల వచ్చేటప్పటికి మొత్తం 20-25 రోజులు వర్క్ చేస్తూ ఉంటే అది బిజీ ఆర్టిస్ట్ కింద లెక్క. మనకి నెలలో ఇప్పుడు 5 రోజులు చేసుకుంటే అక్కడప్పుడప్పుడు కనపడటం అంటే పెద్ద ఆర్టిస్ట్ కింద లెక్క కాదు నా దృష్టిలో. అవకాశం వస్తే చేయగలవేమో, ఇప్పుడు అవకాశం వస్తుందేమో అని ఆశతో ఉన్నప్పుడు నేను. ఈసారి అయితే తప్పకుండా వస్తుంది కదండి సార్, ఎందుకంటే వకీల్ సాబ్ మూవీ అంటే ఇంత బిగ్ హిట్ అయిపోయింది. నాకు తెలిసి చాలా వరకు మీరు బిజీగానే ఉన్నారు. మాకు దొరకడానికి ఫోన్ నెంబర్ ఎంత ట్రై చేసాము చాలా.
ఎన్ని డేస్ వర్క్ చేశారు సార్ మొత్తం స్కెడ్యూల్ అంతా? నేను 20 రోజులు చేశానమ్మా. వకీల్ సాబ్ 20 డేస్ చేశాను. 20 డేస్ అందరూ కూడా యూనిట్లు అందరూ కూడా నాకు బాగా సహకరించారు. మా డైరెక్టర్ గారు కూడా ఆయనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయించుకున్నారు. ఆయన పక్కన ఉన్న కో డైరెక్టర్ బావి గారు కానీ రచయిత కానీ వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ, డిఓపి వినోద్ గారు కూడా బాగా సపోర్ట్ చేసేవారు. ఆర్టిస్టులు కూడా అందరూ సహకారంగా అందించారు. అన్నీ చేయబట్టే ఆ క్యారెక్టర్ కూడా బాగా కనపడింది నేను అనుకుంటున్నాను. అంటే ఎలా వచ్చింది సార్? అంటే ఈ ఆఫర్ మామూలుగా ముందు సినిమా చూసే వచ్చిందా లేకుంటే ఏమైనా ఆఫీస్కి? అంటే నేను మామూలుగా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 12వ తారీఖు గుంటూరు డ్రామా ఐటీకి వెళ్ళాను. అక్కడ మస్తానే దర్గా అని ఒకటి ఉంది. ఆ దర్గా నాకు సెంటిమెంట్. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. మా డ్రామా టీం అందరూ అక్కడ తీసుకెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. బాబీ గారు కో డైరెక్టర్ బాబీ బండి గుప్తాబ్ అని, ఆయన బండి గుప్తాబ్ ఇంటి పేరు, బాబీ గారు అంటారు ఆయన నాకు ఫోన్ చేశారు, గాంధీ గారు ఎక్కడున్నారని. గుంటూరులో డ్రామా వేయడానికి వచ్చాను సార్ అన్న. ఎప్పుడు వస్తారంటే ఈరోజు బయలుదేరి వచ్చేస్తా ఉన్నాను. రేపు రాగానే 10 గంటలకి మా దిల్రాజు గారి ఆఫీస్కి రండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక వేషం ఉంది అన్నారు. అయ్యా మిస్ కాకుండా చూడండి సార్ అన్న నేను. అయ్యయ్యో భలేమని ఎందుకు, మా డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్తా అంటున్నారు, డైరెక్టర్ గారు మిమ్మల్ని పిలిపించమన్నారు వేణు శ్రీరామ్ గారు అని చెప్పారు. సరే సార్ వస్తాను. నెక్స్ట్ డే వెళ్ళే 10 గంటలకు ఆఫీస్కి తీసుకెళ్ళి వేణు శ్రీరామ్ గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను రండి కూర్చోండి అని సాధారణంగా ఆహ్వానించి, మీ సినిమాలు చూస్తానండి, రాజాను చూశాను, కృష్ణగాడి వీరప్రేమ గారు చూశాను, అమ్మమ్మ గారి ఇల్లు, ఇవన్నీ మంచి వేషాలు చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆయన కేర్ టేకర్గా ఒక మంచి వేషం అనుకుంటున్నాం, మీ ఏజ్ గ్రూప్ కావాలి నాకు, మీరైతే సరిపోతారు అనుకుంటున్నాం, బాగా చేయాలి అన్నాడు. తప్పకుండా చేస్తాను సార్, తప్పకుండా ఈ అవకాశం మళ్ళీ నాకు తప్ప ఎవరికి ఇవ్వకుండా అని చెప్పా. ఆ విధంగా ఆయన మాట మీద తప్పకుండా మీరే చేస్తారు అన్నాడు. ఆ విధంగా నాతో చేయించారు. నిజంగా వేణు శ్రీరామ్ గారికి ధన్యవాదాలు. ఆయన టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవీలో ఇన్ని ధన్యవాదాలు చెప్తున్నారు, ఎందుకంటే మీకు ఇంత పేరు సంపాదించి పెట్టింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మూవీ ఏదైతే ఉందో స్టార్టింగ్ మీకు రావడానికి వేరే ఎవరికన్నా సెలెక్ట్ చేశారా లేకుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేశారా? నేను అనుకోనమ్మా, నాకైతే తెలియదు ఆ విషయం. మరి వేరే వాళ్ళని ఏమైనా అనుకున్నారేమో తెలియదు. ఒక్కోసారి ఏమవుతుందంటే పాత వాళ్ళనే చేయాలనేటప్పటికీ ఇప్పుడు పాత వాళ్ళే కాకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక డైరెక్టర్ వ్యూ ఉంటుంది. అవునవును, ఆ ఉద్దేశం ఉందేమో, మరి అది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. ఏదేమైనా అది ఆ వేషం నాకు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సీన్లో ఒక్క డైలాగ్ చిన్న మొక్క కనపడిన చేద్దాం అనుకునే ప్రతి ఆర్టిస్టు కలలు కంటా ఉంటాడు. నాకు కూడా అదే కలలు కానీ, ఎందుకంటే ఆయనకున్న కోట్లాది అభిమానులు నేను కూడా ఒకడిని. మరి ఆయనతో అంత పెద్ద వేషం వచ్చిందంటే ఇక అంతకంటే అదృష్టం ఏం కాదు. నా ఆనందానికి అవధులు లేవు ఇంకా చెప్పాలంటే. అంటే ఈ సెట్లో 20 డేస్ ఏవైతే ఉన్నాయో ఈ 20 డేస్ షూట్ జరుగుతూ ఉంటుంది కదా సార్, ఏ రోజైనా మీకు పక్కన మీ డైలాగ్ చెప్పి చూసి బా సూపర్ చెప్పారని పవన్ కళ్యాణ్ గారు అన్నారా? మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే మామూలుగా మీ ఇద్దరం చేసేటప్పుడు ఈ విధంగా చేయండి, నేను మిమ్మల్ని చూసినప్పుడు ఆ డైలాగ్ మొదలు పెట్టండి చెప్పండి అన్నాడు. అలా చెప్పేవాడిని ఓకే అయ్యేది. ఇంకా మామూలుగా మెచ్చుకోవటాలు అవన్నీ అక్కడ పెద్దగా ఏముంటుంది, ఇప్పుడు అంత బయట రావాలి కదా. మొత్తం చేసిన తర్వాత ఏ డైలాగ్ ఉంటుందో ఏ డైలాగ్ పోతుందో ఎవరికి తెలియదు కదమ్మా. కాకపోతే ఏంటంటే దిల్ రాజు గారు ఫస్ట్ డే మాది షూటింగ్ మొదలు పెట్టడమే ఫస్ట్ మా సీన్లే మొదలైంది. షూటింగ్ ఒక కాలనీలో, తిరుమలగిరి దగ్గర ఒక కాలనీలో మొదలుపెట్టారు. అయితే దిల్ రాజు గారు నేను పక్క క్యారవాన్లో ఒకే క్యారవాన్ ఇచ్చారు మాకు. ఆయనకి అవతల రూమ్, నాకు అవతల రూమ్ ఇచ్చారు. నేను క్యారవాన్ దిగుతాను, ఆయన కూడా క్యారవాన్ నుంచి దిగుతా ఉన్నాడు. సార్ నమస్తే సార్ అన్న. పెద్ద ఆయన రాజన్న సినిమా చూసి మీకు వేషం ఫిక్స్ చేశాము, మంచి వేషం మంచి పేరు వస్తుంది మీకు, బాగా చేయండి అన్నాడు. ఆయన అంత చెప్పడమే ఎక్కువ, ఆయనంత చేతల మనిషి, మాటలు ఎక్కువ చెప్పరు, అన్ని చేతలే ఆయనవి. కాబట్టి ఆయన అన్న తర్వాత సార్ తప్పకుండా చేస్తాను సార్, మీ సంస్థలో నాకు అవకాశం రావటం నా అదృష్టం సార్ అని చెప్పి అన్నాను. మేము సీన్లు చేసేటప్పుడు ఆయన చూసేవాడు. చూసినప్పుడు నేను డైలాగ్ చెప్పగానే షార్ట్ అవ్వగానే వెళ్ళి ఆయన నిలబడి ఉండేవాడు. ఆయన ఒకసారి చూస్తే నవ్వేవాడు అన్నాడు, అంటే బాగా చేసావు. ఆయన సైకిని బట్టి నాకు అర్థమైంది, బాగా చేసావు అని ఒక సైకి ఇచ్చాడు. అట్లా 2 సార్లు చేయటం జరిగింది నాకు. అది అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో త్రూఅవుట్ క్యారెక్టరు సో సక్సెస్ అవుతారని అనుకుంటారు, బట్ ఇంత సక్సెస్ అవుతుందని మీరు అసలు ఊహించారా? చెప్పారండి నేను, అంటే నేను ఊహించాను. డైలాగులు బట్టి డైలాగులు బాగున్నాయి, అంటే నాకున్న డ్రామా అనుభవం కానీ లేకపోతే మిగతా అనుభవం బట్టి డైలాగులు డెఫినెట్గా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, ఈ డైలాగులకి డెఫినెట్గా చప్పట్లు పడతాయి అనేది నాకు లోపల ఉంది. కానీ నాకంటే ముందు మా డైరెక్టర్ గారే చెప్పారు, నీ క్యారెక్టర్ బ్రహ్మాండంగా వస్తుంది గాంధీ గారు, మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీరు రోడ్డు మీద నిలబడలేరు అని చెప్తా ఉన్నాడు.
అలాగే కోడైటర్ బాబీ గారు కానీ లేకపోతే రచయిత సంభాషణ రచయిత తిరుపతి గారు చాలా బాగా రాశారమ్మా, మంచి రచయిత. ఆయన కూడా చెబుతూ ఉండేవాడు మీ క్యారెక్టర్ చాలా హిట్ అవుద్ది, మీకు మంచి బ్రేక్ వస్తుందని చెప్పి ఈ బాబీ గారు రచయిత ఇద్దరు కూడా చెబుతూ ఉండేవాళ్ళు నాకు. కానీ ఏమవుతుందో డైలాగులు ఏముంటాయో ఏం ఎడిటింగ్లో పోతాయో అని భయం కదమ్మా. అంటే ఏమన్నా ఎడిటింగ్ పోలేదమ్మా, నావేమీ తీసేయలేదు, ఏమీ తీయలేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి అంత పెద్దగా సక్సెస్ అయింది ఇది నా క్యారెక్టర్. సో ఇన్ని డైలాగులు చెప్పారు కదా సార్ సినిమాలో, మీ మనసుకు నచ్చిన డైలాగ్, ఈ డైలాగులలో ఒక్క డైలాగ్ మా ప్రేక్షకుల కోసం. అన్నీ బాగా మంచి డైలాగులేమ్మా మొత్తం. అంటే బయటికైనా వస్తారు, అంజలి అన్ననే బయటకు వస్తారు, నేను బయట నీళ్లు పట్టుకుంటూ ఉంటాను మొక్కలకి, చూశారు కదా మీరు. అనని అంటది సార్ ఉన్నారా అంటే తిరిగి చూస్తా, నేను బెయిల్ అప్లై చేయాలి అంటది, ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు చేయడు అని చెప్తా. అదేంది సస్పెన్షన్ కంప్లీట్ అయిపోయి సంవత్సరం అయిందిగా, మేము గూగుల్లో చూసినాం అంటే ఆయన మీద బార్ కౌన్సిల్ పెట్టిన సస్పెన్షన్ ఎత్తేసిండ్రు, కానీ ఈయన కోర్టు మీద పెట్టిన సస్పెన్షన్ ఆయన ఇంక ఎత్తేయలే అంట. నేను చెప్పాను కదే వీళ్ళందరూ పెద్దవాళ్ళ కోసమే ఫైట్ చేస్తారు, మనలాంటి పేదవాళ్ళని పట్టించుకోరు, వీళ్ళకి కావాల్సింది డబ్బు పేరు సెన్సేషన్ న్యూస్, పోదాం పదా అంటది అంజలి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దానం గురించి కర్ణుడి ముందు కథలు చెప్పినట్టుంది. ఆయన నిలబడింది, భరించింది, బాధపడింది మనలాంటి సామాన్యుల కోసమే అంట. అప్పుడు జనాల్లో నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక పీక్ ఉంటుంది. ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పారు ఆ డైలాగులో. ఇది దానం గురించి కర్ణుడి ముందు కథలు చెప్పినట్టుంది, ఎందుకంటే ఈయన దానం కూడా ఎక్కువ, ఆయన దాన కర్ణుడు చెప్పాలండి. ఎంతోమంది దానాలు చేశాడు, అందరికీ తెలిసిన విషయమే, ఎన్నో గుప్తదానాలు చేశాడు. అందుకే ఆయన మంచితనమే ఆయనకి అంత ఫాలోయింగ్, అంత అభిమానులు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారంటే యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్, ఆయన స్టైల్ వేరు, ఆయన శైలే వేరు అసలు. దానికి తోడు ఆయన మంచితనం, పేదల మీద అభిమానం, దానగుణం, ఇవన్నీ కలబోసి ఆయనకి అభిమానులు, అంతమంది అభిమానులు ఉన్నారన్నమాట. అది అంటే రియల్ లైఫ్లో ఎప్పుడన్నా కలిసారా సార్? ఇప్పుడు సినిమాలోనే కలిసారా మీరు? నేను సినిమాలోనే కలిసాను, ఫస్ట్ టైం చూడటం ఆ సినిమా, ఆ రోజే నేను ఆయన చూడటం. ఆయన మీద నాకు అభిమానం ఉంది, చాలా అభిమానులు, నేను కూడా అభిమాని, ప్రతి వాళ్ళు అభిమానులు చెప్తారు కానీ యాక్చువల్గా నేను అభిమానిని. అయితే ఏమవుతుందంటే మనం ఆయన సినిమాలు ఎప్పుడైనా చేయాలని కోరిక ఉండేది నాకు. ఆ కోరిక ఎంత గొప్పగా తీరుతుందని నేను ఊహించలే, ఎప్పుడు ఊహించలేదు. అయితే 20 రోజులు మేము చేసిన ఆయన్ని పలకరించాలని కానీ ఆయన డిస్టర్బ్ చేయలేదు ఎప్పుడు నేను. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ప్రతి హీరో కానీ ఎవరైనా కానీ వాళ్ళ డైలాగులు చూసుకోవటం ఆ మూడ్లో ఉంటారు. మనం వెళ్ళి డిస్టర్బ్ చేస్తే ఆ మూడ్ ఆఫ్ అయిపోతుంది, కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు, అది నా తత్వం ఒకటి. తర్వాత ఆయనకి ఎన్నో రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ నాయకుడు ఆయన, ఎంతమంది దగ్గర నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి, ఎవరెవరో ఫోన్లు చేస్తుంటారు. మనం వెళ్ళి మన పర్సనల్గా మన గురించి చెప్పుకోవాలంటాం కానీ, లేకపోతే ఫోటోలు దిగాలి అవి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగోదని చెప్పి నేను ఎప్పుడు ఆయన ఆ విషయం పోలేదు దొరికి. కాకపోతే చేస్తున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత మార్నింగ్ రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటే, గుడ్ మార్నింగ్ గాంధీ గారు అని ఆప్యాయంగా చాలు, ఆ ఆప్యాయత చాలు, గుడ్ మార్నింగ్ గాంధీ గారు అని వాడు నవ్వుతూ, అదే హ్యాపీగా ఉండేది నాకు. అది ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదండి, ఎప్పుడు మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడలేదు. సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగో సక్సెస్ అయ్యింది కాబట్టి సక్సెస్ మీట్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏదానికైనా అటెండ్ అయ్యి ఇప్పుడు మాట్లాడారా, కలిసారా మరి ఆఫ్టర్ మూవీ? నేను కలవలేదమ్మా, ఎందుకంటే దానికి సంస్థ కానీ పిలిస్తే సార్ వచ్చి సక్సెస్ మీట్లో మాట్లాడండి, లేదా మనకి ఏదైనా 1 నిమిషం 2 నిమిషాలు అవకాశం ఇస్తే తప్పకుండా మాట్లాడవచ్చు. అంటే దానికి పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు, ఎవరెవరిని పిలవాలి, ఎంతమంది స్టేజ్ ఎక్కించాలి, ఎవరితో మాట్లాడించాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన పేరు కూడా ఉందనుకోండి, డెఫినెట్గా వెళ్ళి మనం వాళ్ళకి కావాల్సిన కృతజ్ఞతలు చెప్పుకుంటాం, మాట్లాడతాం. వాళ్ళు పిలుస్తారా లేదనేది మనం చెప్పలేము, నన్ను పిలవండి మనం అయితే అడగలేం కదా. అది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ వకీల్ సాబ్ మూవీ చేశారు, ముందు కూడా చిరంజీవి గారితో 150 చేశారు, ఖైదీ నెంబర్ 150 చేశారు, సైరా చేశారు. సో ఇద్దరిని చూసుకున్నట్టయితే అన్న తమ్ముళ్ళు. సో వీళ్ళిద్దరిలో మీకు ఏమైనా వేరియేషన్ అనిపించాయి? ఇద్దరు వ్యక్తిత్వాలు ఎలా అనిపించాయి? వేరియేషన్ ఏం లేదమ్మా, ఇద్దరు కూడా డిసిప్లిన్డ్ ఆర్టిస్టులు. రాగానే వాళ్ళ పని వాళ్ళ సీన్లు ఏంటో వాళ్ళు చేసి, అంటే నేను అనుకోవటం అన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఆ రోజు చేసే సినిమా కొత్తగానే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ చేసేవాళ్ళు. అది అందుకే వాళ్ళు అంత పెద్ద స్టార్లు అయ్యారు. ఇప్పుడు నేను 150 సినిమాలు చేశాను కదా, నాకేముందో చేసి ఈజీ కదా అనుకోరేవాళ్ళు. రాగానే వాళ్ళు సీన్ తీసుకోవటం, ఆ సీన్ ప్రిపేర్ అవ్వటం, అక్కడికి వచ్చి 1-2 సార్లు చూసుకోవటం, ఆ సీన్ బాగా రావడానికి ప్రయత్నం చేయటం, ఇదంతా మరి గొప్ప. అంటే నటన మీద వాళ్ళకి ఆ భక్తి ఉంది కాబట్టి వాళ్ళు మహానటులు అయ్యారమ్మా.
అది నేర్చుకోవాల్సింది, ఆవిడ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే రాగానే మన సీన్ మనం చూసుకోవటం, మన వృత్తి మీద మనం లగ్నం చేయటం. సో ఖైదీ నెంబర్ 150 అయినా సరే, సైరా అయినా సరే మీకు అంత పెద్ద క్యారెక్టర్ అయితే కాదు, నార్మల్గా అంటే మామూలుగా ఇచ్చారు. 1-2 సీన్లు కనపడేట్టుగా ఒక డైలాగ్ 2 డైలాగ్ సీన్లు ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే మా అన్నయ్య దాంట్లో మీరు చేశారు కదా అని ఏమైనా గుర్తుపట్టారు ఎప్పుడన్నా? మరి అసలు నేను ఆయనతో మాట్లాడకే ట్రై చేయలే. ఏదైనా మాట్లాడితే మాట వస్తే ఏమన్నా చెప్పొచ్చేమో, నేను పలానా దాంట్లో చేశాను సార్ చేశాను నేను చెప్పుకోగలనేమో, కానీ నేను మాట్లాడాలని అనుకోవాలి అసలు యాక్చువల్గా. బాగోదని మాట్లాడకూడదని కాదు, మాట్లాడితే మాట్లాడేవాడు ఆయన డెఫినెట్గా. ఎవరన్నా వెళ్ళి మాట్లాడితే చక్కగా మాట్లాడతాడు ఆయన. ఏమన్నా డిస్టర్బ్ ఫీల్ అవుతారేమో అనేది నా ఉద్దేశం. ఏంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనవసరం అన్న ఉద్దేశంలో తప్పితే వేరే కదా ఇంకా. అంతే అంటారు. అంతే సార్. ఈ మూవీస్ని పక్కన పెడితే మీరు సమ్మెట గాంధీ సార్, ఏంటి సార్ ఈ పేరు? అంటే మామూలుగా ఇంత పవర్ఫుల్ నేమ్, గాంధీ అంటేనే ఒక పవర్ఫుల్ నేమ్. ఎలా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఫ్రీడమ్ అక్కడ ఫైటింగ్ చేసి ఉంటారు కదా, ఆ నుంచి వచ్చే స్వాతంత్ర ఉద్యమంలో నాన్నగారిది చెప్తానమ్మా. అది సమ్మెట అనేది నా ఇంటి పేరమ్మా. ఓకే. మాది యాక్చువల్గా మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి, చిన్న విలేజ్. నేలకొండపల్లి గ్రామం, చిన్న విలేజ్. అంటే 150 ఇళ్ళు ఉంటాయి మావి. నాది రైతు కుటుంబం. మేము 4 అన్నదమ్ములు, 3 అక్కలు, 3 అన్నయ్యలు 3 అక్కలు, నేను 7వ వాడిని, చిన్నవాడిని. అందరూ వ్యవసాయమే. నేను ఒక్కడనే చదువుకున్నా. ముందులూరు హై స్కూల్ అని అక్కడ హై స్కూల్లో చదివి అక్కడి నుంచి డిప్లొమా చేసి నేను 70లో ఇక్కడికి వచ్చి హైదరాబాద్. మా ఊర్లో రాధాబాయి గారని టీచర్ ఉండేవారు. ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ స్వరూపరాణి గారు, పద్మజ గారని ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు. స్వరూపరాణి గారు ఈసీఎల్లో చేసేవారు, పద్మజ గారు బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ ఫ్యాక్టరీ, దాంట్లో వర్క్ చేసేవాళ్ళు. నా చదువు అయిపోగానే ఆవిడ ఏం చేసిందంటే, మా చెల్లెళ్ళు అక్కడ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇక్కడే ఉద్యోగం ఉండవు కదా మన ఊళ్ళల్లో, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చూసుకోమని చెప్పి నన్ను ఆవిడ ఎక్కడి నుంచి పంపించారు. ఆవిడ ఎస్, వాళ్ళ ఇంట్లో నేను ఒక సొంత తమ్ముళ్ళ చూసుకుని ఒక 3 ఏళ్ళు ఇంట్లో పెట్టి ఓ ప్రైవేట్ కంపెనీ మైక్రో సెరామిక్స్ అని దాంట్లో జాబ్ ఇప్పించారు. దాంట్లో ఒక 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ బీడీఏలో ఇంటర్వ్యూస్ వచ్చింది నాకు. ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు పద్మజ గారు బీడీఏలో చేసేవారు కదా, నా సొంత అక్కలాగా ఉండేది ఆవిడ. ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ రామారావు గారని ఆయనకి చెప్పి, మాకు బంధువు అవుతాడండి ఈయనకి సెలెక్ట్ చేయమంటే ఆయన నన్ను సెలెక్ట్ చేశాడు. ఆ విధంగా బీడీఏలో జాబ్ వచ్చింది. 74లో బీడీఏలో జాబ్ చేశాను. బీడీఏలో జాబ్ చేసిన తర్వాత బీడీఏలో కళాకారులు ఉండేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు. ఎందుకంటే నేను 8th క్లాస్ చదివేటప్పుడే జానకిబాయి గారిని మాతో నాటకం వేయించింది యాన్యువల్ డేకి. అప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్ని. అప్పటి నుంచి నాటకాలంటే అభిరుచి ఏర్పడింది నాకు. అప్పటి నుండి నాటకాలు వేసుకుంటూ సంవత్సరానికి 2-3 నాటకాలు వేసేవాళ్ళం మేము అప్పుడు హై స్కూల్లో కూడా. అంటే అప్పుడు డైలాగులు చెప్పాలి అంటే ఏం టఫ్ అనిపించింది? నేర్పించేవాళ్ళు, ఆవిడే నేర్పించేది మాకు. ఆవిడే నేర్పించేది, ఆ విధంగా నేర్చుకునేవాళ్ళం. ఆ తర్వాత బీడీఏలో చేరిన తర్వాత బీడీఏలో కళాకారులు కొంతమంది 10 మంది 12 మంది కలిశారు. ఆ తర్వాత బీడీఏలో చేరిన తర్వాత విస్తృతంగా నాటకాలు వేసేవాళ్ళం. ఇంకాను రేడియో నాటికలు, దూరదర్శన్ నాటికలు, స్టేజ్ నాటికలు కొన్ని 100 వేసాం మేము. అలాగే అవార్డులు కూడా దాదాపు నాకు ఒక 200 అవార్డ్స్ ఉన్నాయి. 200 అవార్డ్స్ ఉంటాయి స్టేజ్ మీద నాకు. ఏంటి, ఉత్తమ నటుడుగా కానీ, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఉత్తమ దర్శకుడిగా, రచయితగా కూడా నాటికలు రాశా, చాలా నాటికలు రాశా. దర్శకుడు, రచయిత, ఉత్తమ రచయిత, దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రకరకాల అవార్డ్స్ అన్ని ఒక 200 ఉన్నాయి. అందులో నంది అవార్డు కూడా వచ్చింది నాకు. అల్లసాని పెద్ద నాటకం, అల్లసాని పెద్ద అని ఆకేళ్ళ గారు రాశాడు. ఆయన ఆకేళ్ళ గారని రచయిత, మన సినీ రచయిత. స్వాతి ముత్యం, శృతిలయలు అన్నిటికీ మాటలు రాసిన ఆయనే. దాంట్లో శ్రీకృష్ణదేవరాయ ఆకేళ్ళు అంటారు ఆయన, ఆకేళ్ళు అంటారు. ఆకేళ్ళ వెంకట సూర్యనారాయణ యాక్చువల్గా ఆకేళ్ళు అని చెప్తారు. ఆయన నాటికలు, పద్య నాటకాలన్నీ నేను వేశాను నేను. ఆయన సోషల్ నాటికలు కూడా వేశాను నేను. అలసాని పెద్ద నాటకంలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు వచ్చింది నాకు. ఆ తర్వాత అన్నపూర్ణ సంస్థ వాళ్ళు ఈ రాజన్న సినిమా తీశారు కదా, నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు దాంట్లో కూడా నంది అవార్డు వచ్చింది. మళ్ళీ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన బుల్లితెరకు ఒకటి సీరియల్ వచ్చింది, పుట్టింటి పొట్టు చీర, దానికి బెస్ట్ క్యారెక్టర్ నంది అవార్డు వచ్చింది. 3 రంగాల్లో నంది అవార్డు తీసుకున్నాను నేను. ఆ విధంగా 3 రంగాల్లో ప్రవేశం ఉంది నాకు. సో ఏది వదలలేదన్నమాట, అన్ని అట్లా కవర్ చేసుకుంటూ. అయితే సినీ పరిశ్రమలో మొట్టమొదటి సినీ పరిశ్రమలో నిలబడిందంటే 87లో చైతన్య అని ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశారు. దాని డైరెక్టర్ సత్యమూర్తి గారు, జి సత్యమూర్తి. ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదరు. ఆయన నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఎందుకంటే ఆయన తోడల్లి గారు మురళీమోహన్ రావు గారిని, అడప మురళీమోహన్ రావు గారిని బీడీఏలో నాతో వచ్చేసేవాడు. ఆయన తీసుకెళ్ళి నాకు పరిచయం చేశాడు వాళ్ళ తోడల్లి గారికి.
అప్పుడు చైతన్యలో చిన్న వేషం ఇచ్చారు. అంటే ముందు కెమెరా ముందు నిలబడింది ఫస్ట్ టైం అది. ఓకే. ఆ విధంగా సినిమాలో ముందు కెమెరా ముందు నిలబడ్డా. ఫీలింగ్ ఎట్లా ఉండేది సార్ మీకు? ఫస్ట్ మనకి ఏం తెలుసు అప్పుడు, ఏం తెలిసేది కెమెరా సెన్స్ కానీ ఏం తెలిసేది కాదు. ఇది చెప్పమనేవాడు, చెప్పేవాడు. 87 సంగతి అది. దాని తర్వాత 2010లో మళ్ళీ మా విజయేంద్ర ప్రసాద్ గారు మహానుభావుడు పాదాభివందనం అయినాక విజయేంద్ర ప్రసాద్ గారి ద్వారా చైతన్యంలో సాంబయ్య అనే క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఇవ్వటం నాకు. దాంట్లో స్టార్టింగ్ ఆ పాప ఏదైతే ఉంటారో స్నేహ గారు చెప్పేసి ఆ పాపనప్పుడు మీరు తీసుకుంటారు వర్షం పడుతుంటే. సో ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా వచ్చింది సార్ స్టార్టింగ్ మీకు రాజన్న మూవీలో? మరి అంటే ఏమి లేదమ్మా, ఇప్పుడు ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టరు, చాలా ఉత్తమమైన క్యారెక్టరు. ఆ క్యారెక్టర్కి ఎవరినైనా స్టేజ్ ఆర్టిస్ట్ వేయాలని చెప్పి మా డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారికి అనిపించింది. చాలామందిని చూశారు. తర్వాత ఆయన చుట్టూ ఉండేవాడు కొందరు రచయితలు, వాళ్ళు ఆయన పక్కన ఉండేవాళ్ళు. కేఎల్ ప్రసాద్ గారిని మా నాటకాలు చూస్తూ ఉన్నాడు, ఆయన కూడా రచయిత. ఆయన అడిగాట, ఏమయ్యా ఒక పిఎల్ నారాయణ లాంటి క్యాండిడేట్ కావాలయ్యా మనకి స్టేజ్ ఆర్టిస్టు, ఎవరంటే చూడంటే, సార్ సమ్మిట గాంధీ అని ఒక అతను ఉన్నాడు, అతను రామాలు నేను చూశాను, అతనైతే మీకు సరిపోతాడు సార్ అని చెప్పాట. చెప్తే పిలిపించన్నాడు. అంటే ఆ కేఎల్ ప్రసాద్ గారు నన్ను ఒకసారి రోజు పిలిపించాడు. ఎక్కడ ఉన్నావా అంటే ఇంట్లో ఉన్నాను సార్ అన్న. అర్జెంటుగా బయలుదేరి అన్నపూర్ణ స్టూడియోకి రా అన్నాడు. అంటే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే విజయేంద్ర ప్రసాద్ గారు, కేఎల్ ప్రసాద్ గారు, తర్వాత చైతన్య గారు ఇంకొక రచయిత, ఆదుర్తి రవి గారని కో డైరెక్టరు, వీళ్ళు కూర్చున్నారు మొత్తం. చూడగానే ఏమయ్యా నువ్వు ఎంత బరువు ఉంటావయ్యా అన్నాడు. 80 కిలోస్ సార్ అన్న. నువ్వు ఒక 5 కిలోలు బరువు తగ్గాలయ్యా, నువ్వు గడ్డ పెంచేయాలా, ఒక 20 రోజుల తర్వాత రా, మొత్తం కడుపు పొట్ట ఏం కనపడకూడదు, ఇదేం చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి అక్కడి నుంచి మహాదేవ్ అని ఆయన ఒక కాస్టింగ్ డైరెక్టరు, ఆయన దగ్గరికి పంపించి ఆయన కానీ ఓకే అంటే నీ క్యారెక్టర్ అయ్యా అన్నాడు. నేను వెళ్ళే మహాదేవ్ దగ్గరికి, ఇంకో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నన్ను చూశాడు. అయినా ఓకే సార్ మీ పర్సన్ మీరు సరిపోతారు, నేను చెప్తాను విజయేంద్ర ప్రసాద్ గారికి. ఏం చేశారు సార్ తగ్గడానికి? మరి ఏదమ్మా ఏం చేశారు అంటే ఎలాంటి ప్రాసెస్ చేశారు? చెప్పారు. వచ్చిన తర్వాత డైలాగ్ ఇచ్చారు నాకు, డైలాగ్ చెప్పమన్నారు. డైలాగ్ చెప్పేశాను. అంటే ఒక గంటలో చదువుకురామన్నారు. వెళ్ళి 10 నిమిషాల్లో చెప్తాను సార్ అన్న, చెప్పమన్నారు. దాన్ని తెలంగాణలోకి మార్చుకు చెప్పబోయా అన్నారు. చెప్పా. ఓకే డైలాగ్ ఓకేనయ్యా, నువ్వు గడ్డ పెంచుకుని ఒక 5 కిలోలు తగ్గి వస్తే అప్పుడు పర్సనల్ చూసి ఓకే చేస్తానయ్యా అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయి ఇంకా తిండి మానేసి శుభ్రంగాను ఆల్మోస్ట్ అంటే తిని చచ్చిపోయి ఉండేవాడిని. కొద్దిగా తిని కడుపు లోపలికి పోయి అలా బక్కగా తయారయ్యి వెళ్ళా. ఎవరైనా అడిగారు అప్పుడు? అంటే ఎవరిన ఇట్లా సన్నగా అవ్వమన్నారు, ఏం చేయాలి ఏమన్నా అడిగారు? నేను ఉన్నదే సన్నగా, ఇంకా సన్నగా అవటం ఇంకోళ్ళు అడిగేది ఇంకేదేముంది మనకు. అది ఫుడ్ ఎక్కువ తినడం మానేస్తే ఆటోమేటిక్గా సన్నగా అవుతాం. ఆ విధంగా సన్నగా అవ్వటం, ఆయన దగ్గరికి వెళ్ళగానే అక్కడ చైతన్య గారిని కూర్చున్నాడు. ఆయనడు ప్యాంట్లో ఉన్న సామయ్య వచ్చాడు అన్నాడు. అంటే మామూలుగా సామయ్య అంటే పంచి కట్టుకుని ఉండాలి యాక్చువల్గా, అది ప్యాంట్లో ఉన్న సామయ్య వచ్చాడు అనగానే నన్ను చూసి అయినా ఓకే అన్నాడు. ఓకే అని ఒక వీడియో తీశారు నా మీద. వాళ్ళందరూ ఓకే అనుకుని ఆ క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. చేసిన తర్వాత దాన్ని దాదాపు ఒక 40 రోజులు షూటింగ్ అయిందమ్మా నాకు. పాట కానీ అవి కానీ అరకులో చలిలో పడి చేసేవాళ్ళం. ఆయన చాలా కష్టపడి చేశారు చాలాను. అంటే ఇప్పుడున్న వకీల్ సాబ్తో పోలిస్తే దాంట్లో మీ క్యారెక్టర్ ది బెస్టే కదా సార్ మీ లైఫ్లో? నాకు తెలిసినంత వరకు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ ఆ పాప ఏదైనా ఆ పాపకి ఇక్కడ కొడతాక సో యజమాని కొట్టినప్పుడు బాధపడడం కానీ ప్రతిదీ అసలుకి ఇంకా ప్రాణం పోసారా అన్నట్టుగా ఉంటుంది. అది పెద్ద ఘట్టం అమ్మ. అది ఇప్పుడు నేను తీసుకొస్తాను. ఆ పాట ఆ అమ్మాయి పాడలేదు కదా, దొరసాని కూతురు పాడలేకపోతే నా చెయ్యి విదిలించుకుని వచ్చేసి నా మనవరాలు పాడుతూ ఉంటుంది. పాడుతూ ఉంటే దొరసాని కొడ తీసుకొచ్చేసి కొడుతుంది కదా. కొట్టినప్పుడు నేను వెళ్ళి అడ్డం పడతా. అడ్డపడినప్పుడు కొడ పెట్టి నన్ను కొట్టాలా. పాప మావిడ శ్వేత నన్ను కొట్టలేక ఇలా అలా అంటాం మొదలెట్టింది ఆవిడ. అంటే ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఉన్నారు. ఆయన అన్నాడు, వెళ్ళి సైగ చేశాడు, అమ్మ అలా కొడితే కాదు గట్టిగా కొట్టేయమన్నాడు ఆయన. వాళ్ళు సైగ చేసుకోవటం వెనకాల మాట్లాడుకోవడం నాకు తెలుస్తూనే ఉంది. అమ్మ ఇదేదో మొత్తం గట్టి కొడతారనుకున్నా నేను. అది డూప్ కాదు, ఒరిజినల్ హంటర్. అది హంటర్ కూడా ఒరిజినల్. అది టేక్ అన్నారు అంటే అప్పుడు కొట్టింది ఆవిడ. అలా కొట్టడం మీకు క్లోజ్ కనపడుతుంది సాదా, ఈ సైడ్కి ఎర్రగా కనపడుతుంది. కొట్టగానే ఎర్రగా తేలిపోయింది నాకు మొత్తం. వెంటనే వితిన్ సెకండ్స్ సర్రమంద. కాకపోతే షాట్ బాగా వచ్చింది కదా, ఓర్చుకుందామని ఓర్చుకున్నా. ఇంతప్పటికి షాట్ ఓకే అన్నాడు ఆయన.
ముందే పక్క ప్రాణం కొరడా పడితే అసలుకి అంటే విజేంద్ర ప్రసాద్ ఏమయ్యా దెబ్బ తగిలిందంటయ్యా, దాని మీద ఒక క్లోజ్ చేయండి అయ్యా, ఇంకా మీరు ఏమి మేకప్ అవసరంలా క్లోజ్ చేయండి అన్నాడు ఆయన. ఒక క్లోజ్ తీశారు. మంట ఎక్కుతుందా అన్నాడు. మంట పడుతుందా అన్న. మా శ్వేత మీనన్ మేడమే తీసుకొచ్చి ఏదో ఆయింట్మెంట్ రాసి సారీ అంకుల్ సారీ అండి, నో ప్రాబ్లం అమ్మా, మనకి ఎఫెక్టివ్గా వచ్చింది చాలు. ఆ విధంగా ఆ సీన్ గురించి అది ఒక అనుభూతి నాకు. అది అంటే తీయటి అనుభూతి, అది స్వీట్ మెమరీ కింద లెక్క. సో ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడుంటే నిజంగానే ఇంకా ఫేమ్ అయ్యే వాళ్ళు అనిపించింది ఎప్పుడన్నా మీకు? ఉండొచ్చమ్మా, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా ప్రచారం అవుతుంది. ఎవరు చూసినా యూట్యూబ్లో రోజు ఏమేమి జరుగుతుందో మొత్తం ప్రపంచాన్ని చూసేస్తున్నారు కదా. అంతర్జాలం మొత్తం అదే 10-11 సంవత్సరాల క్రితం ఇంత లేదు కదమ్మా. కాబట్టి అప్పట్లో కనుక ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఉంటే నాకు ఇంకా బాగా అవకాశాలు వచ్చి ఉండేవేమో తెలియదు. ఆ తర్వాత కూడా నన్ను బాగానే ఎంకరేజ్ చేశారమ్మా. ఇది ఆటో నగర్ సూర్యాలో కట్టా దేవ గారు, తర్వాత దేవరాయిలో నాని కృష్ణ గారు, కృష్ణగాడి వీరప్రామగాథలో హను రాఘవపూడి గారు, వీళ్ళందరూ కూడా బాగా నాకు ఎంటర్ చేశారు. అమ్మమ్మ గారి ఇల్లు సుందర సూర్య, కాలింగ్ బెల్లో ఫణా, వీళ్ళను చాలామంది నాకు ఎంకరేజ్. ఇంతమంది డైరెక్టర్లు పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే, వీళ్ళల్లో మీకు బాగా కంఫర్టబుల్ బాగా వీళ్ళు ఇస్తున్నారు అనిపించిన డైరెక్టర్ ఎవరు? అందరు కంఫర్టబులేనమ్మా. నేను షిరిడి సాయిలో చేశాను. షిరిడి సాయిలో తర్వాత నాగార్జున గారి సెకండ్ మూవీ అది మీరు చేసిన కాంబినేషన్లో. ఎస్, మన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. తర్వాత నమో వెంకటేశ దాంట్లో చేశాను. అది కూడా నాగార్జున గారిది, రాఘవేంద్రరావు గారి పిలిపించారు నీటిలో. అంటే అందరు డైరెక్టర్లు చక్కగా చెప్పి చేయించుకునే వాళ్ళు. ఆయన ఏంటి సింపుల్గా చెప్పేసేవాడు ఆయన, రాఘవేంద్ర గారు. డైలాగ్ అయ్యా, ఇలా మూవీని చూసుకుని డైలాగ్ చెప్పాయా ఆయన అంతే. అలా డైలాగ్ అయితే ఓకే అంతే, ఇంకా అసలు ఏమీ ఉండేది కదా. సింపుల్గా అలా అట్టిపండు వచ్చి నోట్లో పెట్టినట్టే. అవునా? అంత బాగా. సో ఎప్పుడైనా డైలాగ్ ఇన్ని మూవీస్లో ఈ డైలాగ్ అబ్బా ఎన్నిసార్లు నేర్చుకున్నా ఎక్కట్లేదు అని ఏదైనా ఉన్నాయా సార్ డైలాగ్స్? లేదమ్మా, నాకు ఎప్పుడు అనిపించలా. ఎందుకంటే నేను కొన్ని వందల డ్రామాలు వేసి ఉన్నాను కాబట్టి డైలాగ్ని ఓన్ చేసుకోగలం. 4 సార్లు చూసుకుని డైలాగ్ని చెప్పేయగలం. ఇంకా అలా కాదు ఇలా మార్చి చెప్పండి అని చెప్పి డైరెక్టర్ గారు అంటే కనుక మార్చి చెప్పేయటమే. నేను ఎప్పుడు ఇబ్బంది అయితే పడలేదు, అసలు ఎప్పుడు ఏ డైలాగ్ని ఇబ్బంది పడ్డా. కాకపోతే అంటే కో డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు ముందే సీన్లు ఇస్తారు కదా, మనం ప్రిపేర్ అయిపోతాం. అదే పెద్ద పెద్ద డైలాగ్ ఉన్నప్పుడు ముందు తీసుకుని ప్రిపేర్ అవ్వాల్సిందే. అంటే స్క్రిప్ట్ ముందు రోజు ఇస్తారా, ఆన్ సెట్లో ఏ రోజు తీసుకోవచ్చు, ముందు రోజు తీసుకోవచ్చు, లేకపోతే మనం 1 గంట ముందు ఇస్తారు. తీసుకుని మనం ఒకసారి చదువుకుని ఓన్ చేసుకుంటే సరిపోద్ది. డైలాగ్ ఓన్ అయిపోతే చెప్పడానికి ఏముంది, ఇంకా 1-2 సార్లు చూసుకుంటే రిహార్సల్ ఎలాగో చేస్తారు కదా. అది ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ హీరోకి కానీ ఎవరికైనా అంతే కదా. డైలాగ్ నోటికి వస్తేనే కదా చెప్పేది. హీరో గారైనా సరే అట్లా చదువుకుని ఉండాల్సిందేగా, తప్పదు. ఏ ఆర్టిస్ట్కైనా తప్పదు అది. అంటే ఇప్పుడు నాటకాల నుంచే వచ్చారు కదా సార్ మీకు. ఇప్పుడు సినిమాలో కూడా కొంతమంది లెజెండ్స్ ఉన్నారు నాటకాలలో, జేపీ గారు కానీ వీళ్ళంతా కొంతమంది. సో వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్నారా మరి మీకు? నాకు జయప్రకాష్ రెడ్డి గారు నాకు మంచి ఫ్రెండ్ అమ్మా. జయప్రకాష్ రెడ్డి గారు నాకు బాగా క్లోజు. ఆయన ఇద్దరు మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. నేను రోజు కలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాడ్ లక్ ఆయన మరణం అనేది మాకు చాలా బాధ అనిపించింది. చాలా అంటే అది నిజంగానే అంటే అంత లెజెండ్స్ కదా మామూలుగా చూసి. మా ఇళ్ళ దగ్గరలోనే ఉండేవారు. ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మేము మామూలుగా. అసలు ఆయన టైం పాస్ అయిపోయేది, చాలా బాగా అయిపోయేది. కాకపోతే ఆయన మళ్ళీ గుంటూరు ఫ్యామిలీ మార్చేశాడు. మార్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమీ తొయ్యలేదేమో, పాపం ఏమీ తోసేది కాదు. ఎందుకంటే ఇక్కడ బాగా అందరితో సరదాగా ఉండేవాడు కదా. అది కూడా కొంత బెంగపడ్డాడు. ఆ పిల్లలకి కరోనా లాంటిది రావటం, ఎంత పాపం ఆయన చనిపోవటం. చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన. నేను కలిపి చాలా నాటకాలు వేసామమ్మా. అదే నేను లాస్ట్ ఫిబ్రవరి 12కి నేను గుంటూరు వెళ్ళింది ఆయన కోసం నాటకం వేయటానికి వెళ్ళాను నేను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చేసిన స్టేజ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జేపీ గారి పేరు చెప్తుంటారు. ఆయన మాకు ఇలా సజెషన్లు ఇస్తుంటారండి, చాలా మంచిగా హెల్ప్ చేస్తుంటారండి. అలా మీకేమన్నా సజెషన్లు ఇచ్చారా? మాకు సజెషన్స్ అంటే మేము ఈ నాటకాలు వేసేటప్పుడు ఆయన డైరెక్ట్ చేసేవాడు. ఇలా చేద్దాం అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అలాగే మేము మామూలుగా చేసేవాళ్ళం ఇద్దరం కూడా పలుకుని. ఎప్పుడు మాకు అసలు పొరపాటు అనేది ఉండేది కాదు. ఒకరికి అండర్స్టాండింగ్లో బాగా వర్క్ చేసేవాడు అమ్మ. మంచి కోఆపరేటివ్గా ఉండేవాడు ఆయన అందరితో. ఈ సినిమా ప్రపంచం ఏదైతే ఉంటుందో కష్టాలు, కన్నీళ్ళు, వీటికి ఫస్ట్ ఇవి దాటుకుంటే కానీ సక్సెస్ అనేది చేతపట్టలేమో అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అంటే కష్టాల కన్నీలేంటమ్మా, సినిమా ఫీల్డ్ మీద దాని మీదే ఆధారపడి మనం వచ్చామనుకోండి, బీ ఫ్రాంక్, ఒక్కోసారి అవకాశాలు వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు ఆ నెలలో సపోజ్ 10,000 అద్దె కట్టాలా, 2 పిల్లలను చదివించాలి, ఫ్యామిలీ పోషించాలంటే కనీసం 35,000-40,000 లేనిదే సంసారం నడవదు. ఆ నెలలో షూటింగ్లు ఉంటాయో లేవో తెలియదు. ఉంటే ఓకే, లేకపోతే ఏం చేయాలా? అవి రీచ్ అవ్వటం కష్టం కదా. అలాగే ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామంది, కొన్ని వందల మంది ఉంటుంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు అలాంటి కష్టం రాలేదమ్మా. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేశా, 33 years భారత డైనమిక్స్లో చేశా. సరదాగా వర్క్ చేసుకుంటూ నాటకాలు బ్రహ్మాండంగా వేసేవాడిని. నా మేనేజ్మెంట్ కానీ, నా తోటి ఎంప్లాయీస్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేనేజ్మెంట్ సెలవులు ఇచ్చేవాళ్ళు, నాటకాలు అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు, లీవులు ఇచ్చేవాళ్ళు. తర్వాత మాకు గవర్నమెంట్ జీతాలు కాబట్టి మంచి జీతాలు. దాంతో పిల్లల చదువులు, 3 పిల్లలు, నాకు 2 అమ్మాయిలు, బాబు, 3 పిల్లలు బ్రహ్మాండంగా చదివించారు. ఏమా అందరూ ఇంజనీరింగ్ చేశారు. 2 అల్లుళ్ళు ఇంజనీర్లే. తర్వాత మా కోడలు కూడా ఇంజనీరు. మొత్తం 6 ఇంజనీర్లే. పెళ్ళిళ్ళు చేసి హ్యాపీగా సెటిల్ అయ్యారు. మొత్తం సెటిల్ అయిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకు బయటకు వచ్చా 2005లో. బయటకు వచ్చిన తర్వాత ఈ సీరియల్స్, సినిమాలో ప్రయత్నం చేశాము, కొంచెం సాధించామని అనుకోవచ్చు. కాబట్టి నేను ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు ఇబ్బంది పడలా. వాళ్ళు వకీల్ సాబ్ చూసారా మరి? ఓకే, వకీల్ సాబ్ చూశారు. పిల్లలు చూడకుండా ఎలా ఉంటారు? చాలా బాగా ఒక మంచి క్యారెక్టర్ చేశారు డాడీ, చాలా బాగా ఉంది. రాజన్న తర్వాత అంత క్యారెక్టర్ మళ్ళీ చేశారు మీరు, చాలా హ్యాపీగా ఉంది అన్నారు. సో నంది అవార్డు తెచ్చింది రాజన్న. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదేమో పెద్ద మూవీ, ఇంకా నంది అవార్డు రాకపోయినా కూడా అంతటితో సమానం అనుకుంటారా, లేకుంటే ఓకేనా మీకు ఈ మూవీ? ఓకే, హ్యాపీ అమ్మ, చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే ఇది పెద్ద సినిమా. ఇప్పుడు వకీల్ సాబ్ అంటే చాలా పెద్ద హిట్, మామూలు హిట్ కాదు. అసలు ఆ కోర్టు సీన్ చూస్తుంటే మనకి అసలు కుర్చీలో కూర్చోబుద్ధి కావట్లేదు నాకైతే. అసలు మొత్తం హాలే వణికిపోతుంది. వాళ్ళిద్దరు ఏదో సింహాలు కొట్టుకున్నట్టుగా ఉంది. నిజంగా కొట్టుకుంటారా అన్న ఇది. అంటే ప్రకాష్ రాజ్ గారు లేకపోతే అక్కడ అసలు ఊహించలేము మనం. ప్రకాష్ రాజ్ గారు ఈయన స్టైలు, హీరో గారి స్టైలు మామూలు స్టైల్ కదా ఆయన. అస్సలు ఎంత బాగుందో అసలు. అప్పుడు ఆ టైంలో మీ సిచ్యువేషన్ అది కూడా నమ్మా, అది డైరెక్టర్ వాల్యూ అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు మన పింక్ కానీ లేకపోతే తమిళ సినిమా చూస్తే అంత లేదు. పింక్ ముందు చూసారా మీరు? నేను చూసా పింక్ చూశాను, తమిళ చూశాను. మన తెలుగు అంత లేదు. ఇది మాత్రం మా డైరెక్టర్ గారి ప్రతిభ అదంతాను. ఖచ్చితంగా డైరెక్టర్ గారి ప్రతిభ. ఆయన మామూలుగా చిత్రీకరించలేదు, చాలా బాగా చేశారమ్మా. సో రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ సినిమాలో ఒక అమ్మాయిలు ఏవైతే ఉన్నారో నడి రోడ్ల మీద నైట్ టైం ఉండి ఒక హెల్ప్ కోసం వెళ్ళి అక్కడ కొన్ని ఎదుర్కొని సిచ్యువేషన్స్ మళ్ళీ ఫేస్ చేసి, ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ కొంతమంది అమ్మాయిలు ఉంటున్నారు, మీకు కూడా అమ్మాయిలు ఉన్నారు, దీని మీద ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతామమ్మా, ఇప్పుడు దుర్మార్గులు ఉన్నారు చాలామంది. ఎన్ని జరిగినా, ఇప్పుడు ఎన్నో కేసులు, రకరకాల కేసులు అవుతున్నాయి, అకృత్యాలు జరుగుతున్నాయి, కోర్టుకి వెళ్తున్నారు, కోర్టులో శిక్ష పడుతుంది, ఉరి కూడా పడుతుంది. అయినా బుద్ధి జ్ఞానం వస్తుందా? వీళ్ళలో రావాలి కదా. నాకు ఒక చెల్లి ఉంది, నాకు ఒక అక్క ఉందన్న అభిప్రాయం కలగాలిగా దుర్మార్గులకి. మరి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ప్రశాంతంగా తిరిగి లేకపోతే తల్లిదండ్రులు ఆ వేదన ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి తల్లి ఉందిగా, అక్క ఉంది, చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా వాడు ఆలోచించట్లేదు. వాడి మైండే క్రిమినల్ మైండ్, దరిద్రులు. కాబట్టి దీని మీద చాలా అంటే ప్రజల్లోనే అవగాహన రావాలి తప్పితే అది ఒకటి చెప్తే వచ్చేది కాదమ్మా. రోజు పేపర్లో చూస్తుంటాం, పేపర్లో వేస్తూ ఉంటాం. పేపర్లో ఎందుకు వేస్తున్నారు అసలు, ఇవన్నీ వేయకుంటే బాగుంటుందా అనుకుంటాం. కానీ అది చూసి కనీసం అంటే ఈ అమ్మాయిని ఇలా 8 ఏళ్ళ అమ్మాయిని అకృత్యంగా జరిగింది అన్నప్పుడు దాని మీద కఠిన అంటే కారాగార శిక్ష వేశారు, లేకపోతే ఉరి వేశారంటే దాన్ని చూసైనా మారతారేమని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. అయినా ఒక్కడో మారడం. అది ఒక సొసైటీ మారాల్సిందే. సొసైటీ మారితేనే బాగుపడతాం తప్పితే మనమే. కానీ మనమే సొసైటీలో బాగుంటాం, కానీ మారడానికి అయితే ఎవరు ట్రై చేయరు కదండి సార్ ప్రజెంట్. మారతాను ట్రై చేయరంటే వాళ్ళ క్రిమినల్ మైండ్ అటువంటిదమ్మా. మనం ఏం చేయగలం? అటువంటి మైండ్ ఉండండి కదమ్మా. ఇప్పుడు ఒకడు వెళ్తాడు, ఏదన్నా ఉంటే మర్డర్ చేసేస్తాడు చంపుకుని. అసలే మర్డర్ చేయటం ఏంటి అసలు? ఒక మనిషిని చంపడం అంటే ఏంటమ్మా అది? ఒక అమ్మాయిని రేపు చేయటం ఏంటి అసలు? ఏమైనా అర్థం ఉందా అసలు? 8 ఏళ్ళ 5 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలన దుర్మార్గులు కాకపోతే ఏముందా? అటునుండి ఏం చేసినా పాపం లేదు. నిజంగా కూడా సొసైటీలో మార్పు రావట్లేదమ్మా. రోజుకి సొసైటీ పాడైపోతుంది, చాలా డౌన్కి వెళ్ళిపోతుంది. డౌన్కి వెళ్ళిపోతుంది.
ఎంత చూస్తుంటే అంతకు మించి జరుగుతున్నాయి కానీ మంచి జరుగుతూనే ఉన్నాయి తప్పితే తగ్గట్లేదు. తగ్గట్లేదు. ఇప్పుడు ఎందుకు కరోనా విషయం తీసుకుందాం. చక్కగా కరోనా కంట్రోల్ చేసింది గవర్నమెంట్, చక్కగా చాలా కంట్రోల్ అయిపోయింది. అంటే మన ఇండియాలో 10,000కి 15,000 దిగిపోయింది. అటువంటి ఒక్కడ మాస్క్ పెట్టి ఎంతమంది మాస్క్ పెట్టుకుంటున్నారమ్మా బయట? సోషల్ డిస్టెన్స్ ఒక్కడన్నా పాటిస్తున్నాడు? అది ఏమీ లేదు. అలా తిరగబట్టి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు రోజుకు 1,500,000, ఏ రోజు లేదు 1,500,000. ఈరోజు 1,500,000 వచ్చినాయి అంటే మరి ఎంత మనలో ఉంది, ప్రజల్లో ఉంది. మనలో మార్పు రావాలి, అంతే. సొసైటీలో మార్పు రావాలి. ప్రభుత్వం ఎంతవరకు తీసుకువెళ్దామా చెప్పు? మనలో మార్పు వచ్చినప్పుడే ప్రభుత్వం ఎంత తీసుకెళ్ళినా అది ముందుకెళ్తుంది. చేద్దాం. ప్రభుత్వం చట్టం పెట్టగలుగుతాం, దాన్ని మనం అమలు చేసుకోగలిగితే బాగుంటుంది. నేను ఇక్కడ మనకి ఇంకా చాలామంది ఇక్కడ మనకి మాస్కులు పెట్టాల. నేను ఈ మధ్య దృశ్యం 2 చూడడానికి అక్కడికి వెళ్ళా, కేరళ వెళ్ళా. ఓకే. అక్కడ మ్యాక్సిమం 99% మాస్కులు పెట్టుకున్నారు. 99% మాస్కులు పెట్టినారు. ఓకే. అలా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసినా కానీ మన వాళ్ళు హింస అవ్వట్లేదే. మూర్ఖత్వం అంటారు. మూర్ఖత్వం. 100 మంది ఉన్నారని టీ దగ్గర 100 మంది అసలు ఒక్కడ మాస్క్ పెట్టాడు. పైగా పాన్లు వేసుకుని ఊసేయటం అక్కడ. ఎంత దరిద్రంగా ఉందంటే అసలు చెప్పలేదు. ఇప్పుడు కరోనాలో ఇలా మాస్క్ పెట్టట్లేదంటే ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ చేసినప్పుడు ఏ టైంలో చేశారు సార్? ఇది కరోనా టైంలోనే చేశారా తర్వాత ముందు చేశారు? ముందు చేసాం, తర్వాత కూడా చేసాం అమ్మా. ముందు చేసాం, తర్వాత చేసాం. జాగ్రత్తలు పాటించేవాళ్ళు. వెళ్ళగానే అందరికీ మాస్కులు ఇచ్చేవాళ్ళు. మాస్కులు లేకపోతే శానిటైజేషన్ చేసేవాళ్ళు. ఆ ఏరియా మొత్తం శానిటైజేషన్ చేసేవాళ్ళు. అన్ని జాగ్రత్తలు దిల్ రాజు గారి ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశారు. ఓకే. చాలా. ఎన్ని రోజులు జరిగింది సార్ మొత్తం షూటింగ్ మొత్తం అంతా? ఇది షూటింగ్ అంటే నాకు ఐడియా లేదమ్మా. యాక్చువల్ నేనైతే 20 రోజులు చేశాను. నేను కూడా షూటింగ్ మేనేజ్ చేశారా, మరి ఎన్ని రోజులు చేశారా ఇంత ఐడియా లేదు. అవునా? సో ఇప్పుడు ఈ మూవీ ఏదైతే ఉందో ఈ మూవీలో అందరూ అంటే ప్రకాష్ రాజ్ గారు నుంచి మొత్తం పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. సో ఎవరైనా సరే అక్కడ టేక్స్ తీసుకోవడం కానీ లేకుంటే ఏదన్నా అబ్బా ఇంకొక 1 more అవి సరిగా యాక్టింగ్ చేయలేదని ఎవరైనా అనిపించిందా మీకు? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు కదా మొత్తం. మామూలుగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మిగతా ఎవరైనా సరే వాళ్ళంతా బాగా రాలేదనిపిస్తే ఆర్టిస్టులే అడిగి ఇంకొక టేక్ తీసుకుంటారు. ఒకవేళ డైరెక్ట్ గారు నచ్చపోతే సార్ ఇంకొక 1 more చేద్దాం సార్, ఈ విధంగా ఉంటే బాగుంటుంది సార్ అని చెప్తే ఆ విధంగా చేస్తారు. వాళ్ళు ఏం పట్టించుకోరమ్మా. హీరో కూడా ఒకసారి 3-4 టేకులు తీసుకోవాలన్నా హీరో గారు కూడా ఏమనుకోడు. అందుకే డైరెక్టర్ గారు ఏం చెబితే అది చేయాల్సిందే. ఆయన వ్యూ, డైరెక్టర్ గారి వ్యూ వేరు ఉంటుంది. లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందేమో చూడు అని చెప్పేసి హీరో గారు కూడా చెప్తుంటారు అప్పుడు. బాగుంది సార్, ఆ విధంగా చేద్దాం అనుకుని ఇద్దరు కూడా పలుకుని చేస్తారు. అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారితో పక్కనే ఉంటారు మీరు ప్రతి ఒక్క దాంట్లో, ఆల్మోస్ట్ అన్ని దాంట్లో. సో ఈ సీన్స్లో ఏవైతే ఉంటాయో అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే మొత్తం ప్రజలంతా వచ్చేస్తూ ఉంటారు. అలా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మిమ్మల్ని? అబ్బా డైలాగ్ అంటే కాలనీలో చేసాం కదా మేము ఎక్కువ. కాలనీలు అంటే అలా గేటెడ్ కమ్యూనిటీ, అది బయట వాళ్ళు ఎవరు రానివ్వరు. ఇంకా అందుకే కాలనీలో పెట్టారు వాళ్ళు. ఈయన బయట చేస్తే ఎక్కడ ఆపగలరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేదా చిరంజీవి గారు బాలకృష్ణ గారు బయట అవుట్డోర్ పెడితే ఎవరు ఆపగలరు? ఇంపాసిబుల్ అది. కాబట్టి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ గేట్లు మూసేయటం, లోపల పెట్టడం. యూనిట్లో సభ్యులు ఎంతమంది ఉన్నారో అంత మట్టికి. ఆ కాలనీ సభ్యులు మాత్రం వచ్చి నిలబడి చూసేవాళ్ళు, ఒక 100 మంది 50 మంది అంతవరకే. ఓకే. సో ఈ సినిమా ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతుంది ఓకే, బట్ నా లైఫ్లో ఇంకొక సాటిస్ఫాక్షన్ మంచిగా లేదు, ఇంకా బాగా ఇంతకన్నా మించి క్యారెక్టర్ రావాలి అని ఏదైనా ఫీల్ అవుతున్నారా మరి మీరు? ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. ఇది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టే, రాజన్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టే. యాక్చువల్గా నేను నాటక రంగం మీద విలన్ క్యారెక్టర్లు చేశాను. నాకున్న 200 అవార్డులో 100 అవార్డు విలన్కే వచ్చింది నాకు. విలన్ క్యారెక్టర్ నేను బాగా చేస్తాను. కానీ ఇప్పుడు నన్ను విలన్గా ఎవరు గుర్తించట్లేదు. ఎందుకంటే ముసలోడి క్యారెక్టరు, లేకపోతే ఫాదర్ క్యారెక్టరు, తాత క్యారెక్టర్లు ఇటుంటాడే చూస్తున్నారు. కానీ విలన్గా నన్ను చూడగలిగితే ఇంకో కోణం. ఈ విలన్ క్యారెక్టర్కి అవార్డు కూడా తీసుకున్నారంటే అది కూడా చిరంజీవి గారి మీద? అది కాదు, ఈ నేను నాటకాల్లో తీసుకున్నాను. నాటకాల్లో విలన్ క్యారెక్టర్ అంటే చిరంజీవి గారి చేతుల మీదుగా నేను సమరం అని నేను ఒక నాటికి రాశా. ఆ నాటికలో నాకు విలన్ వేషం, నాకు దానికి బెస్ట్ విలన్ ఇచ్చారు నేషనల్ వైడ్గా. అంటే మొత్తం ఇండియాలో ఎంతమంది తెలుగు అసోసియేషన్ ఉన్నాయో అందరితో నాటికలు వేయించారు. దాంట్లో నాకు బెస్ట్ విలన్ వచ్చింది. 91లో చిరంజీవి గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను.
ఓకే, మళ్ళీ అంటే ఇప్పుడు మీరు కాంబినేషన్ చేశారు చిరంజీవి గారి కాంబినేషన్, గుర్తుపట్టారు అప్పుడు? గుర్తుపట్టాను, నన్ను గుర్తుపడతారు, చిరంజీవి గారు గుర్తుపడతారు. అవార్డు ఇచ్చాను అనేసి మీరు చెప్పారా? అంటే నేను చెప్పా, మీ దగ్గర అవార్డు తీసుకున్నాను సార్ అని. ఎన్నో అవార్డులు ఎంతమందికి ఇచ్చి ఉంటాడు, ఏం గుర్తుంటాయి తీసుకున్నాను సార్ అంటే ఓకే ఓకే. మామూలుగా నాకు అంటే విలన్ క్యారెక్టర్ చాలా ఇష్టం అమ్మ. నాకు విలన్ క్యారెక్టర్లు రావట్లేదు అంటారు. విలన్ క్యారెక్టర్ రావాలంటే మన వాళ్ళకి ఎట్లాగంటే విలన్ అంటే అది ఒడ్డు పొడుగు అది ఉండవాళ్ళే చూస్తారు తప్పితే, నాలుగు విలన్ అంటే మామూలుగా స్మూత్గా అంటే తడిగుడతో గొంతు కోసే విలన్ లాంటిది అయితే ఈజీగా హ్యాపీగా చేసేస్తాను. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలలో అలాంటి క్యారెక్టర్లు ఉంటాయి కదా, సో దాంట్లో ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చుతుంది విలన్ క్యారెక్టర్లు? రావు గోపాలరావు గారిది. రావు గోపాలరావు గారు, అబ్బో రావు గోపాలరావు గారి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్లు అయితే నేను చాలా బాగా చేస్తాను, చేయగలను. నేను ఏదైనా డైలాగ్ చెప్పగలరా మరి రావు గోపాల్ గారు అలా? డైలాగ్ ఉంది కానీ నాకు మామూలుగా ఉంది డైలాగ్ చెప్పండి, చెప్పచ్చు. నాటకాలు వేసినవి కూడా ఉన్నాయి, చెప్పండి చెప్తా, దానికి ఏమీ లేదు. నాకు ఒక రుద్రవీణ అని ఒక నాటిక చేసాం, ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది. దాంట్లో ఒక టీచర్ అనమాట, టీచర్కి రిటైర్డ్ అయిపోతాడు. రిటైర్ అయిపోతే పెన్షన్ రాదు, పెన్షన్ రాకపోతే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అంటారు కిందటేడు బతికినట్టు సర్టిఫికేట్ తేమంటారు. ఇప్పుడు నేను బతికుండగా కిందటేడు బతికినట్టు సర్టిఫికేట్ తేమంటే అడుగుతాడు. అది ప్రభుత్వం పెట్టిన రూల్ అయ్యా, దాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి తెచ్చుకో అంటాడు. వినరు వాళ్ళ మాట ఎంత చెప్పినా. చెప్తాడు ఎంతోమంది పాఠాలు చెప్పాను అంటే ఇంత ఘోరంగా అంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు ఏంటి అర్థం కావట్లేదు, అవన్నీ మాకు తెలియవయ్యా, నువ్వు పోయి కింద సంవత్సరం బతికినట్టు సర్టిఫికేట్ తీసుకురా అంటాడు. అంటే అప్పుడు నిరాహార దీక్ష చేస్తాడు. నిరాహార దీక్ష చేస్తే ఆయనతో ఆయన క్లాస్మేటే మినిస్టరు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టరు. ఈ నిరాహార దీక్షని ఆసరాగా చేసుకుని ఆ మినిస్టరు ఎన్నికల్లోకి మళ్ళీ ఎన్నికలు నిలబడి ఈయన చనిపోతే దాన్ని ఆసరాగా తీసుకుని మళ్ళీ గెలుస్తాడు. ఇది సిచ్యుయేషన్ యాక్చువల్గా. అయితే మామూలుగా పిఏ ఉంటాడు, మంత్రి గారు వస్తాడు మామూలుగా, అంటే ఎలక్షన్ జరగబోతున్నాయి. బ్రహ్మాండ మీటింగ్ ఒకటి పెట్టించవయ్యా సెక్రటరీ అంటే పెట్టించాడు. చెప్పండి సార్ అంటాడు. మహాజిల్లారా, ఆహాహా ఆహాహా నేల ఈనట్టు ఈ జనాన్ని చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుందయ్యా సెక్రటరీ. సార్ ఇక్కడ మీరు నేను తప్ప ఎవరు లేరు సార్. అంతమంది జనం ముందున్నట్టు ఊహ చేసుకుంటే మన పీచి బ్రహ్మాండంగా వస్తుంది. రాసుకో సంవత్సరం క్రితం వాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు, వాళ్ళని దించాం, మేము మంత్రులు అయ్యాం. ఇవాళ మమ్మల్ని దించాలని వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లో అన్నారు, సరేనన్నాం. ఈ మ్యాటర్ గురించి మీ అందరికీ తెలుసు. చర్మం కాల్చేసే ఎండలో, ఎముకలు కొరికే చలిలో అన్నం నీళ్ళు లేకుండా అట్టనే పడి ఉన్నాడు. ఈ ఏడు బతికుంటే కిందటేడు బతికున్నాడు సర్టిఫికేట్ తెమ్మని రూలు పెట్టింది ఎవడో? నా ముందున్న మంత్రి. మరి ఆయన్నే గెలిపిస్తారా? తప్పు కాదు. ఈడు కైలాసం, మోగోడు, చెవిటోడు, ఈడు కూడా మ్యాటర్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మహాజనులారా, ఈ రూలు మార్చాలంటే మేము ఒక లిమిట్లో మార్చేయగలం, కానీ నా ముందున్నోడు తెలివి తక్కువతనం మీ అందరికీ తెలియజెప్పాలని చెప్పి ఇంతకాలం ఊరుకున్నాం. ఈసారి మీ ఓట్లు మాకే వేసి గెలిపిస్తే ఈ రూలు మార్చేస్తానని నీకు హామీ ఇస్తున్నాను. పటవయ్య సప్పట్లో ఇదిగో ఇట్రావయ్య సెక్రటరీ. ఓటేసేమంటాయి నువ్వు? లేదు సార్ బీవీఆర్కే తిరుగుతున్నాగా. వెళ్ళి ఓటేసిరా. ఇదిగో ఆయన కూడా తీసుకెళ్ళి, ఆడు కూడా ఓటు హక్కు ఉంది తెలుసుగా, మన గుర్తు వేసుకో ఎల్లో. పంతులో, చిన్నప్పుడు కళాశాలలో నువ్వు ముందు బెంచిలో కూకుంటే నీ వెనక బెంచిలో నేను కూకునేవాడిని. ఇప్పుడు అంతే పంతులు, నిన్ను ముందెట్టుకుని నేను వెనక నిలబడ్డా. మమ్మల్ని గెలిపించు పంతులో, నీ రుణం తీర్చుకోను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మంచి నీళ్ళు మాత్రం అడగబాక, మేము గెలిచాక నేను ఏకంగా ఇసుకలో ముంచేస్తాంగా. సార్ ఏం సెక్రటరీ ఓడిపోయావా? లేదు సార్ మనమే గెలిచాం, అపోజిషన్ వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కలేదు సార్. సాధించామయ్యా పంతులు, నీ పింఛను కాగితం కాదు కానీ అవతల ఈక్కు పాయింట్ చెప్పి మేము ఎలక్షన్లో గెలిచాం. పంతులు ఇదిగో సెక్రటరీ నిమ్మరసం పంతులు గారు తగిలించు. ఏది దండ వేసుకో పంతులు దండ. పంతులు నువ్వు గనక మాకు కనపడకుండా పెద్ద పెచ్చ వాళ్ళకి కనపడి ఉంటే కథంతా అడ్డం తిరిగి పేటే మారిపోయిండేది పంతులు. నీ రుణం ఉంచుకోలేను, వేసుకో దండ.
న్యాయం మీద రాజకీయం వేసిన దండ, ఫైలు మీద ఎర్రగా కట్టిన దండ, ఆకలికి మాడిన పేగుల్ని తెంచి మెళ్ళో వేసుకుంటే దండ, వాయిస్తే రుద్రవీణ అమ్మో సూపర్ సార్. అసలుకి చూస్తుంటే మాకు అసలు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో. నిజం చెప్పాలంటే ఒక ఆయన గెలవడం నుంచి అసలు ఇంత వాము నిజంగా సరే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేక కూడా ఉన్నాను అసలుకి ఇంత. అంటే విలన్ అంటే విలన్ చేయొచ్చు అమ్మ చక్కగా. విలన్ చేయటానికి ఏముంది, విలన్ ఇప్పుడు ఎక్కువగా అరవసరా విలన్ చేయటానికి, స్మూత్గా అంటే తడిగుడ్డతో గొంతులకు వస్తాను చూసారా, ఆ విధంగా విలన్ చేస్తే ఎక్కుతుంది జనాలకి. అసలు మీరు సెట్ అవుతారు సార్ చెప్పాలంటే. నిజంగా మంచిగా మేకోవర్ ఇస్తే సెట్ అవుతారు. ఎందుకంటే విలన్స్ అంటే భారీ గొంతు కోసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తడిబట్టతో, వాళ్ళు స్మూత్ గానే ఉంటారు కానీ గంభీరంగా ఉండరు. గంభీరంగా ఉంటే వాళ్ళు ఎలా అనిపిస్తారంటే ఖచ్చితంగా వీళ్ళు పెద్ద రౌడీలు అనిపిస్తారు. అవును. ఇప్పుడు సొసైటీలో బోల్డ్ మంది విలన్స్ ఉన్నారమ్మ మనకి. మన ఎదురుగానే కనపడదు, సొసైటీలో బోల్డ్ మంది విలన్స్ కనపడతారు. వాళ్ళు మామూలుగా నవ్వుతూనే ఉంటారు, కానీ మనకి ఎవరికి ఏం తీసుకొస్తారో తడిగుడితో గొంతుకు వస్తూ ఉంటా తెలియదు. అలా ఉంటే న్యాచురల్గా ఉంటుందని నా అభిప్రాయం. మీరు మీ లైఫ్లో ఏమన్నా మోసపోయారా మరి? ఏమన్నా ఏదైనా సిచ్యువేషన్ కానీ? నన్ను ఎవరు మోసం చేయలేదమ్మా. నేను భగవంతుడు నమ్ముకున్నా. ఆ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా అంటే నాకు బాగా ఇది. నేను ఎవరి దగ్గర మోసపోలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు. నేను ఎవరి దగ్గర ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఆశపడి ఎవరి దగ్గర చేయి జాపే పరిస్థితి నాకు కలగల. భగవంతుడి వల్ల నేను హ్యాపీగా ఉన్నా. యాక్టింగ్ విషయంలో కూడా ఏమన్నా అంటే క్యారెక్టర్ ఇస్తామని చెప్పి లాస్ట్ వరకు ఊరిచ్చి తర్వాత వదిలేసి అట్లా ఏమైనా జరిగాయి? అటువంటి కూడా ఏం లేవమ్మా నాకు. అటువంటి కూడా ఏదో 1-2 తగిలి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఒక క్యారెక్టర్ ఉంది, ఓ ఫాదర్ క్యారెక్టరు, 4-5 పేర్లు రాస్తారు వాళ్ళు. 4 ఫోన్ చేస్తారు, అడుగుతారు, సార్ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను సార్, మీరు ఎంత తీసుకుంటారు? నేను ఒక 25,000 తీసుకుంటున్నానయ్యా అన్నారు అనుకోండి, పెట్టేస్తారు ఫోను. ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఫాదర్ క్యారెక్టర్ ఎంత ఉంది? 15 అనుకుంటాడు, ఒకడు 5 చెబుతాడు. 2 డైలాగులు ఉండయా, 2 డైలాగులుగా 5,000 మాట్లాడు, 25,000 ఎందుకు అని అలా ఫిక్స్ చేసేసుకుంటారు. లేదు చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద ఆర్టిస్టే కావాలి అనుకున్నప్పుడు బేరమడి తీసుకుంటారు. అప్పుడు మనం కావాలన్నా వాళ్ళ క్యారెక్టర్ ఎవరో, మేము చేయమన్నా బతిమలు తీసుకెళ్ళి చేయించుకుంటారు. ఇది సినిమా ఫీల్డ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేసే క్యారెక్టరు ఆయన రెమ్యునరేషన్ ఎంత అడిగితే అంత ఇచ్చి చేయించుకుంటారు తప్పితే ప్రకాష్ రాజ్ గారు కాక ఇంకొన్ని క్యాండిడేట్ని వేసి చూడగలరా ఎవరన్నా? అవును అసలు. ఎందుకంటే ఆయన డెలివరీ డైలాగ్ అలా చెప్తూ ఉంటారు, దానికి తోడు ఆ టీవీ అలా వస్తుంది అంతే. అవును. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నారు సార్ ఇండస్ట్రీలో? ఎవరైనా సరే ఆర్టిస్టులు అయ్యా నాకేమన్నా ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఇక్కడ సఫర్ అవుతున్నాం, బాధపడుతున్నాం అని ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? అంటే క్యారెక్టర్స్ అడుగుతారమ్మా, చాలామంది అడుగుతారమ్మా, ఏమైనా క్యారెక్టర్స్ ఇప్పించండి అదేం చెప్తారు. అయితే మనకేమవుతుందంటే మన చేతిలో క్యారెక్టర్స్ ఉండవమ్మా, ఒక ఆర్టిస్ట్ చేతిలో క్యారెక్టర్స్ ఉండవు. ఎందుకంటే డైరెక్టర్ ఉంటాడు, కో డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్స్, తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. ఏమా ఇది టీం ఉంటుంది. వాడికి ఏమవుతుంది, సపోజు ఒక డాక్టరో, ఒక ప్లేడరో, ఒక జడ్జో క్యారెక్టర్ కావాలని వచ్చినప్పుడు డైరెక్టర్ తెలిసిన క్యాండిడేట్లు ఎవరు ఉంటే ఆయన డిసైడ్ చేసేస్తాడు. లేకపోతే కో డైరెక్టర్ని అడుగుతాడు, లేదు మేనేజర్ని, ఏమయ్యా 2-3 సీన్లు ఉంటాయా, లాయర్ క్యారెక్టర్ ఎవరుంటే చూడు అని అనుకోండి, ఈయన ఫోన్ తీసి చూస్తాడు. ఆయన దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎప్పుడు ప్రొడక్షన్ మీద లిస్ట్ ఇస్తారు, 100-200 మంది ఉంటారు ఆయన దగ్గర. ఆయనకి అంతకుముందు ఆ దగ్గర ఫ్రెండ్షిప్ అయితే అలవాటు ఉంటుంది, చూసుకుని సరే మొత్తం పలానా చెప్పి చేసేస్తాడు, అంతే. మన వరకు రాదు. సపోజ్ మనల్ని అడిగారు అనుకోండి, గాంధీ గారు ఒక లాయర్ క్యారెక్టర్ కావాలి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే చెప్పండి అని అనుకోండి, అప్పుడు చూపిస్తాం. అలా నేను కొన్ని సజెషన్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు రాజేంద్ర సినిమాలో విజేంద్ర ప్రసాద్ గారు అడిగేవారు నన్ను, ఏమైనా ఒక చేనేత కార్మికుడు బక్కోడు కావాలయ్యా, ఎవరుంటే చూడు అంటే డ్రామా ఆర్టిస్ట్ ఒక ఉన్నాడు సార్, ఆయన పిలిచి ఆయనకి అలా సెలెక్ట్ చేశాడు. 10 మంది నా ద్వారా ఆయన సెలెక్ట్ చేశాడు. నన్ను అడిగేవాడు ఆయన, ఇంకా కో డైరెక్టర్స్ని వాళ్ళని అడిగేవాడు కాదు. ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్ నాకు తెలుసు కాబట్టి దాదాపు ఒక 12 మంది నేను పెట్టించప్పుడు. అలాగే అడిగితే పెట్టించవచ్చు, అడగకపోతే మనం ఏం చేయలేం.
సార్ రంగస్థలం నుంచి పిలిచండి అని అంటుంటారు, ఎందుకంటే వాళ్ళు డైలాగులు బాగా చెప్తూ ఉంటారు కదా. కానీ ఇప్పుడున్న వాళ్ళల్లో రంగస్థలానికి చాలా ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఈ వాళ్ళ రంగస్థలం ఏవైతే ఉందో, నాటకాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు బై బర్త్ వాళ్ళకు వచ్చినట్టుగా చెప్పేస్తూ ఉంటారు. మొత్తం సింగిల్ టేక్లో మొత్తం ఒక నాటకాన్ని నడిపించాలి. బట్ ఇప్పుడు సినిమాలు అంటే టేకులు అవి ఇవి ఎక్కువ అవి ఇవి తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నాటకాలు అంతరించిపోతున్నాయి కదా సార్, దాని మీద ఏంటి మీ ఒపీనియన్? అంతరించిపోవట్లేదమ్మా. నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారు, నాటకాన్ని ఆదరించేవాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ టీవీలు వచ్చినాయో, ఛానల్స్ వచ్చినాయో, రకరకాల ప్రోగ్రామ్స్ ఏవైతే వస్తున్నాయో, ఈ నాటకాలు చూడడానికి ఎవడు వెళ్తాడమ్మా? ఇప్పుడు 8 గంటలకు 9 గంటలకు నాటకం మొదలెట్టారనుకోండి ఊళ్ళో, ఇప్పుడు ఆ సీరియల్స్ వచ్చి సీరియల్స్ని వదిలిపెట్టి ఒక్క లేడీ కానీ నాటకం చూడడానికి వెళ్ళద్దా? ఎవరు వెళ్ళరు? టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత నాటకాల్లో ఆసక్తి తగ్గింది. నాటకాలు చూసేవాళ్ళు ఉన్నారు కానీ అంత ఆదరణ లేదు, డ్యూ టు ఈ ఛానల్స్ అమ్మ. నా అభిప్రాయం చెప్తున్నా. సినిమాలే లేదు ఇప్పుడు. సినిమాలు కూడా 100 రోజులు ఆడి ఎక్కడ ఇప్పుడు అసలు సినిమాలు కూడా 50 రోజులు లేదు, 3 వారాలు ఆడితే ఎక్కువ. మరి ఇదివరకు 50 రోజులు మినిమం. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇదివరకు రోజులు అయితే 200 రోజులు, సంవత్సరం పాటు ఆడేది. మరి ఇప్పుడు ఎక్కడ 3 వారాలు 4 వారాలు ఆడితే ఒక ఏ సినిమా అయినా పెద్ద ఘనంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇవి వచ్చేస్తున్నాం, 1 నెల రోజులు లాగానే దేంట్లో మా టీవీలోనో లేదా దీంట్లోనో ఇంకో దాంట్లోనో వచ్చేస్తాం. 1 నెల అయిందా చూడవచ్చులే అనుకుంటున్నారు జనం. అలా అయిపోయింది పరిస్థితి. సో అంటే ఈ నాటకాలు మరి ఇంత వెనక్కి పడిపోకుండా ఏం చేస్తే కొంచెం డెవలప్ అవుతాయంటారు? నాటకాలు జరుగుతున్నాయి, అప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఆదరిస్తుంది. నాటకాలు వేస్తానున్నారు. అంటే దాని మీద అభిరుచి ఉన్న వాళ్ళకి తెలియట్లేదు, కానీ మాకు తెలుసు నాటకాలు ఎక్కడెక్కడ అవుతున్నాయని మాకు బాగా వెళ్తుంటారు. మరి నాటకాలకి ఏమైనా వేసినప్పుడు తెలుసా మాకు అప్పుడు అప్పాజోస్లో విష్ణుభట్ల ఫౌండేషన్ అని మొన్న 4 రోజులు రవీంద్ర భారత్లో చేశారు, అమెరికా నుంచి వచ్చి. అమెరికా వాళ్ళు మేము కూడా నాటకాలు మమ్మల్ని తీసుకెళ్లారు వాళ్ళు. అప్పాజోస్లో విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ అని మా శ్రీనాథు నాటకం మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ 2 నెలల పాటు 10 స్టేట్లో వేయించారు 2003లో. వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి కండక్ట్ చేస్తుంటారు ఇక్కడ. హైదరాబాద్ ఒకసారి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, అలాగూ ప్రతి సంవత్సరం ఒక చోట. మనం కూడా జనం కూడా బాగా వచ్చారు. నేను కూడా వెళ్ళా 2 రోజులు. చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు. ఈ నాటకాల మీద నేను కూడా మామూలుగా అమెరికా కానీ, ఇంగ్లాండ్లో కానీ, సింగపూర్, మలేషియాలో చేసి వచ్చాను. 4 కంట్రీలు చేసి వచ్చాను నేను. 4 కంట్రీలు చేసి. సో అలా సాగుతుంది అనమాట. అలా సాగుతుంది ఎలాగో. సో వకీల్ సాబ్లో రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు సార్ మీకు? రెమ్యునరేషన్ చెప్పకూడదమ్మా. చెప్పకూడదా? చెప్పకూడదు. సో అలా ఇలా ఏదో చేసి అడుగుదాం అనుకున్నాను, కానీ సో ఫిక్స్ అయిపోయారు. చెప్పడానికి ఏముంది కానీ పర్వాలేదు. నెక్స్ట్ పెద్ద సినిమాలు ఏమైనా సైన్ చేశారా మరి? ఈ సినిమా ద్వారా వచ్చిన సినిమా వచ్చిందమ్మా, వచ్చింది. ఏం సినిమాలు చేశారు? రవితేజ గారి సినిమా ఒకటి ఓకే అయింది. నేను మొన్న దృశ్యం 2 చేసి వచ్చాను. తర్వాత బాలయ్య బాబు గారిది బోయపాటి శ్రీని గారు మంచి వేషం ఇచ్చారు, అది కూడా చేస్తున్నాను. BB3 ఈ మధ్య BB3 అఖండన ఏం పెట్టారు పేరు అనుకుంటా. బాలయ్య బాబుది బాలయ్య బోయపాటి 3 అనేసి, అది థర్డ్ మూవీ అనేది పేరు పెట్టినట్టున్నారు, అఖండ అని పెట్టినట్టున్నారు. అఖండ ఈరోజు రిలీజ్ అయింది కూడా ఒకటి, దాంట్లో చేస్తున్నా ఆయన. సో అలా నెక్స్ట్ మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ అంటే రెన్యూమినేషన్ కమ్మా దానికి ఒక ఇది లేదు. అంటే వాళ్ళు ఇంత ఇస్తున్నానికి దానికి ఒక పరిధంటూ లేదు. ఏ ఆర్టిస్ట్కైనా ఏ సినిమాలో అయినా ఒకే రకమైన రెన్యూమినేషన్ ఉండదు, ఖచ్చితంగా చెప్పగలం. హీరో కూడా ఒక దాంట్లో 20 కోట్లు తీసుకోవచ్చు, ఒక దాంట్లో 15 కోట్లు తీసుకోవచ్చు, ఒక దాంట్లో 16 కోట్లు చెప్పలేం కదా. ఇప్పుడు పెద్ద సినిమా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది, మనకి పెద్ద డైరెక్టర్ అని అనుకోండి తగ్గించి తీసుకుంటాడు. ఇప్పుడు మేము కూడా అంతే, చిన్న సినిమా ఉంది 40,000 ఇవ్వండి ఇస్తాడా డైలీ? ఆడ వల్ల కాదు, వేషం బాగుంది ఓ 10 తక్కువ ఇస్తాను, ఓకే. ఆ విధంగా సినిమా అమ్మా నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదమ్మా. నేను తీసుకుంటాను పలానా సినిమాలో అంత ఇవ్వలేను సార్, ఒక 5,000 తక్కువ తీసుకుంటాను సార్ అంటే ఓకే అంట నేను. దానికి ఏం లేదు, దాని డిమాండ్ ఏం లేదు, హెచ్చు తగ్గులు ఉంటానే ఉంటాయి. మనం చేయాలనుకుంటే నేను ఎందుకంటే తక్కువ చేయనయ్యా అంటే వాళ్ళు వస్తారు. అలాగని ఇబ్బంది పెట్టలేం కదా, వాళ్ళ బడ్జెట్ చూసుకోవాలి కదా. వాళ్ళ బడ్జెట్ని బట్టి పోతా ఉండడం తప్పితే ఇంతని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. సో అలా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియో వరకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. వకీల్ సాబ్ గురించి చెప్పారు, నాటకాల గురించి కూడా చెప్పారు. సో మీకు కూడా వకీల్ సాబ్ లాంటి ఇంకా పెద్ద పెద్ద మూవీస్ రావాలి, ఇంకా మంచి పేరు రావాలి, నంది అవార్డ్స్ మరిన్ని రావాలి, ఫిలింఫేర్ అవార్డ్స్ లాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా. సో మీ డ్రీమ్ ఏదైతే ఉందో గొంతు కోసేటివి, తడుగు బట్టతో అలాంటి డ్రీమ్ రావాలి ఖచ్చితంగా. మేము కూడా కోరుకుంటున్నాం, ఉగాది సందర్భంగా మరింతగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే
ఈ మీడియా వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు, అలాగే సినిమా ఫీల్డ్లో కానీ, బుల్లితెర మీద కానీ, నాటక రంగంలో కానీ నన్ను ఆదరించిన దర్శకులకు, రచయితలకు, నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్లకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట ఈరోజు సమ్మెట గాంధీ గారితో ఈరోజు మన ముచ్చట్లు. సో మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చిత్రలోకం.